క్రైస్తవ సమాజానికి అండగా నిలిచినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా యొక్క క్రైస్తవ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరియు క్రైస్తవ సమాజం ఎల్లప్పుడూ కాంగ్రెస్కు వారు ఎప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా క్రైస్తవ సమాజం కాంగ్రెస్ కోసము అనేక రకములుగా మరి గెలిపిస్తూ వారితో నడుస్తూ ఇన్ని రకాలుగా వారితో పాటు లోక్సభకు కానీ మరి పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ సర్పంచ్ల యొక్క ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ ప్రత్యేకంగా క్రైస్తవులు కాంగ్రెస్కు అండదండగా ఉన్నారు. ఇప్పటికీ ప్రభు కృప ద్వారా వారితోనే ఈ యొక్క సమావేశం నడుస్తూ ఉంది. కాబట్టి ఎన్నికల్లో అనేక రకములైనటువంటి యొక్క మద్దతు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరుస్తూ వచ్చి ఉన్నాము. ఇప్పటికీ మా కాంగ్రెస్ ప్రభుత్వము చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పోతే కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవ సమాజం కోసము అనేకమైన పథకాలు ప్రారంభించింది. కానీ ఈ యొక్క ప్రారంభించినటువంటి పథకాలను మేము అనుభవించడానికి మా క్రైస్తవ సమాజానికి ఆ యొక్క లబ్ధి చేకూర్చడానికి మరి ప్రత్యేకమైనటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, అదేవిధంగా కాలేజీలు, అడ్మిషన్లు ఇవన్నీ చేస్తున్నారు. మరియు ప్రతి సంవత్సరము 100 మంది క్రైస్తవులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశీ విద్యల కొరకు పోతున్న దాని కొరకు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పథకాలు ప్రారంభించినటువంటి దాని కొరకు మేము ఈ విషయంలో కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఏంటంటే అప్లికేషన్ పెడుతున్నాము, కానీ సెలెక్షన్ అయిన వాళ్ళు ఎవరైతారో కూడా తెలియదు. దీని కొరకు ఉద్దేశం ఏంటంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి 100 మందికి క్రైస్తవులకు 20 లక్షల స్కాలర్షిప్ ఇవ్వాలి అనేది వాళ్ళు కోరుకున్నారు. కానీ అప్లికేషన్లు పెడుతున్నాం. ఇప్పటికి మేము 2 సంవత్సరాల వరకు మా పిల్లలు కూడా ఫారెన్ పోయారు, కానీ వాళ్ళకి అందలేదు. మెరిట్ ఉన్నా కానీ ఏమైందో ఫైల్స్ అనేది తెలియదు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మరి మా క్రైస్తవ సమాజం కొరకు ఇచ్చినటువంటి ఈ పథకం మా పిల్లలకు కూడా అందాలని మేము ప్రత్యేకంగా కృతజ్ఞతతో వాళ్ళని అడుగుతున్నాం. చర్చిల నిర్మాణం కోసము మరియు పునరుద్ధరణ కోసం నిధులు కూడా కేటాయించడమని తెలియపరిచారు. కాబట్టి మేము ఇప్పటికీ ఆ క్రైస్తవుల యొక్క నిర్మాణం కొరకు, చర్చిల నిర్మాణం కొరకు మరియు రిపేర్ల కొరకు మేము దాని కొరకు ఈ యొక్క పథకం పెట్టినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాము. వాటిని అన్నింటినీ కూడా మా చర్చిల కొరకు అందుతున్నందుకు మేము వాటిని వినియోగించుకోవడానికి మాకు సరి అయినటువంటి మార్గనిర్దేశన అందాలే ప్రభుత్వం గురించి అని మేము తెలియపరుస్తున్నాం. మరియు క్రైస్తవ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు కూడా మాకు ఇచ్చిన్నారు. ఇప్పటి వరకు మన షాద్నగర్లో దాదాపు 50 మందికి కుట్టు మిషన్లు ఇచ్చిండ్రు. ఇంకా కూడా క్రైస్తవ మహిళల కొరకు కుట్టు మిషన్లు అందిస్తారని కూడా కోరుతున్నాము. చాలా సంతోషం ఆ విషయంలో. ఒక నిరుద్యోగంగా ఉన్నటువంటి మహిళలకు వారు ఈ యొక్క కుట్టు మిషన్లు అందించి వారు ఒక ఉపాధి, ఇంటిలో ఒక ఉపాధి కల్పించారనే దాని కొరకు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. క్రిస్మస్ వేడుకల్లో మరియు నిధులు కేటాయించి క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైనటువంటి జాతీయ పండుగగా, క్రైస్తవ జాతీయ పండుగగా మాకు ఒక ప్రోత్సాహం తెచ్చినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. మొట్టమొదటిగా షాద్నగర్ నియోజకవర్గంలోని మీడియా మిత్రులందరికీ, మరి అదే రీతిగా మన షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నేర్పిస్తున్నాము వందనాలు. మరి నాటి నుంచి నేటి వరకు చూసినట్టుంటే క్రైస్తవ సమాజంలో ఎంతగానో మేలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వము క్రైస్తవులకు ఎంత అడ్డదండగా నిలుస్తూ ఈనాటి వరకు సేవలు అందిస్తున్న మాట అది ఎంతో ఉపయోగకరమైంది, అది నమ్మదగినది. మేము నాటి నుంచి నేటి వరకు క్రైస్తవులు ఉన్నటువంటి మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి కంచుకోటగా నిలిచి అన్ని రకాలుగా అండదండగా నిలబడుతూ ముందుకెళ్తున్నామన్న మాట అది జగమెరిగిన సత్యం. కాబట్టి ఇదివరకు మరి బిషపయ్య గారు మాట్లాడిన మాటలు పురస్కరించుకుని ఏకీభవిస్తూ ఇప్పుడు మాకు షాద్నగర్ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి.
ప్రతి మండలంలో పేదలు, బలహీనులు, క్రైస్తవుల పడిన ప్రతి ఒక్కరు వారికి భూస్థాపన స్థలాలు లేకపోతే బెరల్ గ్రౌండ్స్ లేక అనేక సతమతమవుతూ అనేకులు వారి యొక్క శవాలను ఇళ్ల ముందు పెట్టుకొని ఎక్కడ పెడదామనే ఒక ఆలోచన కలిగి చాలామంది శ్రమ పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి మేము తెలియచేయదు ఏమనగా మా 6 మండలాల్లో ప్రతి ఒక్క మండలంలోనూ గవర్నమెంట్ స్థలాలను 5 ఎకరాలు కేటాయించి వారికి భూస్థాపన స్థలాలు ఏర్పాటు చేసి అది శృతవనాలుగా మార్చి అది ప్రతి పేదవానికి ఎప్పుడైనా చనిపోతే వానికి ఒక భూస్థాపన స్థలం కావాలని మేము హృదయపూర్వకంగా కోరుచున్నాము. అదే రీతిగా మరి క్రైస్తవాలకు ప్రతి మండలంలో అన్ని మండలాల్లో కూడా అనేకమైన కమిటాల్స్ ఉన్నాయి, మరి భవన్లు ఉన్నాయి. కానీ క్రైస్తవులకు ఎక్కడ కూడా ఇంతవరకు క్రిస్టియన్ భవన్ అనేది లేకపోతున్నది. ప్రతి మండలంలోని పేదవాడు వివాహం చేసుకొని కానీ వాళ్ళు ఒక మీటింగ్ చేసుకొని కానీ తప్పకుండా వారు క్రిస్టియన్ భవనాలు 6 మండలాల్లో కావాలి. అన్నిటికన్నా ముఖ్యంగా షాద్నా నియోజకవర్గంలో దాదాపు 6 మండలాలకు తలమాలికి ఉన్న షాద్నా నియోజకవర్గం ఇంతవరకు క్రైస్తవ భవన్ లేదు. క్రైస్తవ భవనానికి దాదాపు ఒక ఎకర స్థలం కేటాయించి దాంట్లో వీలైనంత మనకు క్రిస్టియన్ భవన్ నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేయాలని షాద్నా అసోసియేషన్ పాస్టర్స్ తరఫున, క్రైస్తవుల తరఫున, మరి ముఖ్యంగా మీడియా మిత్రులకు, మరి రేవంత్ రెడ్డి గారికి, మన షాద్నా నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులకు తెలియచేయదేమనగా మేము చెప్పిన ఈ 3 వాగ్దానాలు లేకపోతే ఇదివరకు బిషప్ గారు తెలియజేసిన ప్రతి మాటను మనీలు తీసుకొని మా నియోజకవర్గానికి మీరు మేలు చేసి ఈ యొక్క మా మనవులు రాష్ట్ర ప్రాంతంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకొని పోయి దాన్ని ముందుకు తీసుకుని వస్తారని తెలియజేస్తూ మరి ఇంతటితో మాకు ఇచ్చిన సమయాన్ని మీడియా మిత్రులకు, ప్రభుత్వానికి తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటాం.